సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రాహుల్ గాంధీ పిలుపుతో నేడు సీఎం రేవంత్, మహేష్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై హైకమాండ్తో చర్చించనున్నారు. 2 సీట్లలో ఇప్పటికే ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఫైనల్ అయింది. సింఘ్వీ హైదరాబాద్ చేరుకున్నారు. 2వ స్థానం కోసం అధిష్టానం దగ్గర సీఎం రేవంత్, మహేష్ గౌడ్ చర్చలు జరుపుతున్నారు. మాదిగలకు అవకాశం ఇవ్వాలని మందకృష్ణ లేఖ రాశారు. 2వ సీట్ రేసులో విహెచ్, వేం నరేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రాహుల్ గాంధీ పిలుపుతో నేడు సీఎం రేవంత్, మహేష్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై హైకమాండ్తో చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, రాజ్యసభ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇవాళ కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపే నామినేషన్కు ఆఖరి తేదీ కావడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి వీలుంది. కాబట్టి రెండిట్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైంది. ఆయన నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది. నామినేషన్ కి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలు చేయాల్సి ఉంటుంది. అది నిన్ననే ఎమ్మెల్యేలందరితో కూడా నామినేషన్ పత్రాలన్నింటినీ సిద్ధం చేశారు. యాక్చువల్ గా అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ సీఎం అలాగే పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యం, అలాగే 2వ అభ్యర్థి ఖరారు కూడా ఇవాళ సాయంత్రం అవుతుంది. కాబట్టి రేపు నామినేషన్ దాఖలు చేయాలని అభిషేక్ మను సింఘ్వీ డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఇవాళ నామినేషన్ వేయాలనేటువంటి ఆలోచన కూడా రేపటికి వాయిదా పడింది. 2 రాజ్యసభ సీట్లలో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైంది. 2వ రాజ్యసభ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ వికారాబాద్ కి రాహుల్ గాంధీ వచ్చినటువంటి సందర్భంగా ఒక చర్చ జరిగింది. కానీ అది కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు అయితే ఆ రోజు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు. 2వ సీటుకు సంబంధించినటువంటి విషయంలో కొద్ది కన్ఫ్యూజన్ కొద్ది రోజులుగా పార్టీలో ఉన్నప్పటికీ ఇవాళ క్లారిటీ వచ్చింది. పూర్తి స్థాయిలో 2 సీట్లు గెలుచుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యం, అలాగే అభ్యర్థి ఎంపికను కూడా ఫైనల్ చేయాలని అధిష్టానం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానంగా 2వ అభ్యర్థికి సంబంధించి చాలా మంది రేసులో ఉన్నారు. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు, అలాగే ప్రస్తుతం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, చాలా కాలంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం దగ్గరికి వెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ఒక అభ్యర్థిని మాత్రం కొలికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతలో మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటునివ్వాలని మందకృష్ణ కూడా అధిష్టానానికి లేఖ రాశారు. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి సంఖ్య కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఈసారి మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో పేర్కొంటూ వచ్చారు. 2వ అభ్యర్థికి సంబంధించి రాజ్యసభ 2వ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు పేరుని ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నారు, సీనియర్ నాయకుడు, ఆయనకు ఇస్తే కొంత గౌరవంగా ఉంటుందనేటువంటి వాదనని పార్టీలో కొంతమంది నాయకులు వినిపించారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు కూడా తన పేరుని ప్రపోజ్ చేస్తూ ఖర్గేని కలిసి లేఖను కూడా ఇచ్చారు. ఇక 2వ పేరు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గడిచిన రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి రాజ్యసభకు పంపించాలని గతంలోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి పేరు బాహటంగా వినపడింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. గతంలో వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి గడిచిన పదవుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే రెడ్డిలకు 2 పర్యాయాలుగా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈసారి రాజ్యసభలో అయినా రెడ్డికి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ప్రెషర్ కూడా అధిష్టానం మీద ఉంది. కాబట్టి ఒకవైపు హనుమంతరావు, మరోవైపు వేం నరేందర్ రెడ్డి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయకు, అలా బీసీ నుంచి మరొక సీనియర్ నాయకుడు మధు యాష్కి లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న పీసీసీ చిట్ చాట్ చేసినటువంటి సందర్భంగా 16 మంది నాకు టికెట్లు కావాలనేటువంటి అడిగినటువంటి సందర్భం కూడా ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లిన తర్వాత సీఎం అలాగే పీసీసీ ఇద్దరు కూడా ఖర్గేతో అలాగే కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యి ఆ తర్వాత ఫైనల్ నిర్ణయానికి సంబంధించి రాహుల్ గాంధీకి సమాచారాన్ని ఇచ్చి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.